అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలనే కోరుకుంటున్నాం. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. కానీ ఆలస్యం అవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వారికి కానీ అది కూడా ఆలస్యంగా జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే దేవుడు మంచోడు. సహనానికి పెద్ద పరీక్ష. చెడ్డోడు మంచిగా మారటానికి నీకిచ్చే అవకాశం. ఏమంటారు మిత్రమా? అలాగే మనిషి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చినట్టు ప్రకారం నడుచుకోవటం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయటం, ఇలా మనుషులను తమకు తాముగా ఇరుక్కుని నరకం పొందుతున్నారు. మనిషికెప్పుడు నేను అనే స్వార్థం తప్ప రెండోది లేదు. మీరేమంటారు? మనం ఎంత మార్చాలని అనుకున్నా, ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో మనం ఎలా ఉండాలి? నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితో వదిలేయాలి. మనిషి ఇబ్బందుల్లో పడే 2 సందర్భాలు ఏంటో తెలుసా? 1 డబ్బులు పొదుపు చేయలేకపోయినప్పుడు, 2 మాటలు పొదుపు చేయలేనప్పుడు. దీనివల్ల మనుషులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అమ్మ లేని వారు సగం నిండిన కడుపుతో పడుకుంటారు. నాన్న లేని వారు సగం ధైర్యంతో బ్రతుకుతారు. కానీ కంటికి రెప్పలా కాపాడే అమ్మ, నాన్న ఉన్న కొందరు మాత్రం అమ్మ చెప్పే మాటలో చేదస్తామని, నాన్న చెప్పే మంచి సూక్తి అని ఫెయిల్ అని అవుతున్నారు. ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే ఉన్నారు. బంధాలు, బంధుత్వాలకి విలువ లేదు. సంపాదన, డబ్బు ఇదే కావాలి ఏ మనిషికైనా. మీరేమంటారు?